సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. మాతృభాషలో విద్యా బోధన అంటే మనలో మనమే కొట్టుకు చేస్తున్నాం. కానీ ఉత్తరాదిలో పంజాబ్లో తెలుగు భాష అక్షరాలు, తెలుగు భాష పదాలు ధ్వనిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే జరుగుతుంది. పంజాబ్లో తెలుగు భాషను ప్రత్యేకంగా స్కూల్ విద్యార్థులకు నేర్పిస్తున్నారు. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటి విద్యార్థులకి భారతీయ భాష క్యాంపు పేరిట కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా తెలుగు భాషని పంజాబ్లో నేర్పిస్తున్నారు. ఇది కొంత ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయాలే వైరల్ అవుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది సో ఇది పంజాబ్లో ఉన్నటువంటి దృశ్యం. ఇది పంజాబ్లో అంటే పంజాబ్ పిల్లలు పంజాబీస్ ఇక పంజాబీ మాట్లాడడం మానేసి తెలుగు మాట్లాడతారా అని అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని మార్గదర్శకాలకు అనుగుణంగా భారతీయ భాషలో మల్టీలింగ్వలిజంని అంటే బహుభాషా తత్వాన్ని పెంపొందించేటువంటి క్రమంలో మాతృభాషతో పాటు హిందీ, ఇంగ్లీషు 3 భాషలు నేర్చుకుంటారు. వీటితో పాటు మరొక భారతీయ భాషని ప్రోత్సహించేటువంటి క్రమంలో హై స్కూల్ లెవెల్ నుంచి అంటే 6వ తరగతి తర్వాత నుంచి వచ్చేటువంటి పిల్లలకే స్పెషల్ సమ్మర్ క్యాంప్స్ నిర్వహించడం ద్వారా భారతీయ భాషలపైన అవగాహన కల్పించేటువంటి ఒక ప్రక్రియకి కేంద్ర మానవ వనరుల శాఖ అంటే విద్యాశాఖ ఒక ప్రక్రియను ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేసింది. ఎన్సీఆర్టీ దీనిపైన కొంత రీసెర్చ్ చేసింది. భారతీయ భాషా క్యాంప్, సమ్మర్ క్యాంప్ అనేటువంటి దాన్ని డిజైన్ చేశారు. దీనికి కొన్ని గైడ్ లైన్స్, దాని మాడ్యూల్స్, అలానే ఇండియన్ లాంగ్వేజెస్ ప్రీమియర్స్ ఇవన్నీ కూడా ఈ ప్రైమర్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు. ఈ ప్రైమరీస్ అంటే ప్రవేశికలు లాంటివి, వీటికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా రూపొందించారు. డే వైజ్ యాక్టివిటీ ఎలా ఉండాలంటే 7 రోజుల్లో మరొక భారతీయ భాష పైన అవగాహన పెంపొందించుకునేటువంటి క్రమంతో పాటు చిన్న చిన్న పదాలతో మాట్లాడడం కూడా ప్రాక్టీస్ చేసే విధంగా ఈ సమ్మర్ క్యాంప్ని డిజైన్ చేశారు. దీనిలో భాగంగానే తెలుగు భాషకు సంబంధించి తెలుగు ఒకటే కాదు అన్ని భాషలకి సంబంధించినటువంటి ఒక ప్రవేశిక నమూనాల్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఆ నమూనాలను ఒకసారి మనం చూద్దాం. ఇవి మొత్తం అన్నీ కూడా ఈ ప్రైమరీ స్టేజ్కి సంబంధించి అన్ని భాషలు అన్నమాట. ఇది యానల్, అంగామి, ఏవో, అలానే అస్సామీస్, భూటియా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లిపి ఉన్నటువంటి ప్రధానమైన భాషలు అన్నిటికీ కూడా ఈ ప్రవేశికల్ని రూపొందించారు. అలానే ఒక భాష నుంచి ఇంకో భాషలోకి నేర్పించేటువంటి క్రమంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే తెలుగు నుంచి తమిళ్ నేర్చుకోవాలంటే ఎలా, అలానే తెలుగు నుంచి కన్నడ నేర్చుకోవాలంటే ఎలా, దానికి సంబంధించి కూడా ఈ నమూనా పత్రాలని రూపొందించారు. సో ఇందులో నేపాలీ, తుళు, వాంగ్జో, తీవా ఇక్కడ మనం ఎన్ని పేర్లు కూడా ఉంటాయి. అధికారిక భాషలు మాత్రమే కాదు మిగతా భారతీయ భాషలన్నిటితో కూడా భాషా సంబంధమైనటువంటి బాంధవ్యాలను పెంపొందించేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. కొన్ని టిబెటన్ లాంగ్వేజెస్ కూడా, టిబెటన్ లాంగ్వేజెస్, భిలి ఇటువంటి భాషలు కూడా, బిష్ణుప్రియ, డోగ్రి, సో ఈ భాషలన్నిటికీ సంబంధించినటువంటి ప్రవేశిక పత్రాలు ఇవి. సో దీనిలో తెలుగుకి సంబంధించినటువంటి డేటా ఎలా తయారు చేశారో ఒకసారి చూద్దాం మనం. ఇది తెలుగు భాషకు సంబంధించినటువంటి బేసిక్స్ అన్నమాట. అక్షరాలు ఫస్ట్ అక్షరాలు నేర్పిస్తారు. అక్షరాల నుంచి ఇవన్నీ కూడా మొదలవుతాయి. ఎలా ఉంటుంది ఒక భాషకి ఇంకొక భాషకి మధ్య ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ దీనిపైన చాలా వర్క్ చేసింది ఎన్సీఆర్టీ. ఈ వర్క్ చేసిన సందర్భంగానే వీటికి ఒక నమూనాని రూపొందించింది. అన్ని భాషలకి సంబంధించినటువంటి ఇది ఉంది. ప్రధానమంత్రి మెసేజ్తో ఇది తెలుగు భాషా ప్రవేశిక. సో ఇది ఒక ప్రైమరీ బిగినర్స్కి అక్షరాలు ఎలా నేర్చుకోవాలి, నంబర్స్ ఎలా నేర్చుకోవాలి, చిన్న చిన్న పదాలు, నా పేరు ఏంటి, నీ పేరు ఏంటి, అట్లాంటివన్నీ నేర్చుకునే విధంగా ఈ ప్రవేశికని రూపొందించారు. సో దీన్ని ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం ఎవరైనా కానీ ఏ భాష అయినా కానీ నేర్చుకోవచ్చు. సో పంజాబీని వదిలేస్తున్నారా అనేటువంటి అభిప్రాయం కూడా మనకు రావచ్చు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగినాయి. ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్ మీడియం ముద్దు అనేటువంటి చర్చలు పెద్ద ఎత్తున జరిగినాయి. కాబట్టి తెలుగు ఇంకేమవుతుంది, తెలుగు భవిష్యత్తు ఏంటి అంటే బహుశా పంజాబీస్ తెలుగుని కాపాడతారేమో ఇక అలా ఉంది ఇక్కడ. ఎందుకంటే పంజాబ్ ప్రభుత్వం కూడా ఒక ఈ జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనే ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ప్రతి పాఠశాలలో కూడా మాతృభాష పంజాబీని ఖచ్చితంగా నేర్పించి తీరాల్సిందే అనేటువంటి ఒక నిబంధన పెట్టింది. ఆ నిబంధన ప్రకారం మాతృభాషలో విద్యా బోధన
కొనసాగుతూనే ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ బహుభాషత్వాన్ని నేర్పించేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులందరికీ కూడా స్పెషల్గా ట్రైనింగ్ క్లాసెస్ని ఆర్గనైజ్ చేశారు. ఈ సమ్మర్ క్యాంప్లో వీళ్ళందరూ కూడా బేసిక్ తెలుగుని నేర్చుకొని ఆ తెలుగు భాషని ప్రయోగించడం వంటి విషయాల్లో కూడా వీళ్ళు ఆసక్తి కనబరుస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఈ వీడియోలే వైరల్ అవుతున్నాయి. తెలుగు భాష నేర్పిస్తున్నటువంటి దృశ్యాలు. సో ఇది ప్రాథమికమైనటువంటి పలకరింపులు. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు పలకరించుకునేటువంటి క్రమంలో తెలుగులో ఎలా మాట్లాడుకుంటారు దానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ నేర్పిస్తున్నారు. అలానే ఈ వారం రోజుల శిక్షణా కార్యక్రమాల్లో పిల్లలకి పేర్లు చెప్పడం దగ్గర నుంచి కూడా తెలుగులో నంబర్స్, తెలుగు అక్షరాలు రాయడం ఇవన్నీ కూడా పంజాబీలో ఉన్నటువంటి పాఠశాలలో నేర్పిస్తున్నారు. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక స్పెషల్ సర్టిఫికేషన్ కూడా అమలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ ఇస్తే ఇది గతంలో కూడా మనం చూసే సంస్కృతానికి సంబంధించినటువంటి ప్రాథమిక శిక్షణకి సంబంధించినటువంటి ప్రక్రియలు ఇంతకుముందు చూసాం. అలానే హిందీకి సంబంధించి ప్రవేశిక, మాధ్యమిక ఇటువంటివన్నీ కూడా ప్రవీణ ఇటువంటి కోర్సెస్ గతంలో కూడా కండక్ట్ చేసేవాళ్ళు. హిందీ జాతీయ భాష కాబట్టి ఆ తరహాలో ప్రోత్సహించేటువంటి క్రమంలో అది చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది భారతీయ భాషల్లో ముఖ్యమైనటువంటి భాషలన్నిటికీ కూడా భారతీయ భాషా సమ్మర్ క్యాంప్ అనేటువంటి పేరిట ఆర్గనైజ్ చేస్తూ స్కూల్ పిల్లలకి ప్రతి సంవత్సరం ఇది ఆర్గనైజ్ చేస్తారు. కొంత ఆ భాషలపైన అవగాహన రావడంతో పాటు చిన్న చిన్న పదాలను అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే ఆ భాషలు ఎలా నేర్చుకోవాలి వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా, అంటే ఆ భాషకు సంబంధించి ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. బేసిక్ గ్రీటింగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, ఆల్ఫాబెట్స్, నంబర్స్, సిగ్నేచర్స్ ఎక్సెట్రా. అంటే రోల్ ప్లే ద్వారా కానీ ఫ్లాష్ కార్డ్స్, ట్రాన్స్లేషన్ ఆఫ్ వేరియస్ మోటివేషనల్ అండ్ పేట్రియాటిక్ స్లోగన్స్. సో వాటికి సంబంధించి తర్వాత వర్చువల్ సిటీ టూరు, రియల్ లైఫ్ కన్వర్జేషన్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా మరొక భాష అంటే మాతృభాష కాని భాషనే భారతీయ భాషను నేర్చుకునేటువంటి ప్రక్రియ. అలానే ఆర్ట్, మ్యూజిక్, పెయింటింగ్ వాటి ద్వారా నేర్పించేటువంటి లోకల్ కజిన్స్ అంటే వంటకాలు, వెజిటబుల్స్ వాటికి సంబంధించినవి, కల్చరల్ అప్రిసియేషన్, డెవలప్మెంట్ ఆఫ్ లిజనింగ్ స్కిల్స్ వీటన్నిటికీ సంబంధించి నాలెడ్జ్ ఆఫ్ హిస్టరీ, జాగ్రఫీ అండ్ నోయింగ్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్, మౌంటైన్స్, హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఎక్సెట్రా. అలానే మోటివేషనల్ క్లోజర్ ఇవన్నీ కూడా ఈ కోర్స్ నేర్చుకునేటువంటి క్రమంలోనే భాగం చేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా భారతీయ భాషా సంస్కృతుల మధ్య ఒక అవగాహనను పెంపొందించే ప్రక్రియ అవుతుందని చెప్పని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. కొత్తగా రూపొందించినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగానే ఇతర భారతీయ భాషల్ని మిగతా భారతీయ సమాజంతో మేళవించేటువంటి ప్రక్రియగా కేంద్ర ప్రభుత్వం ఇది చెప్తుంది. ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారుతుంది ఏంటంటే ఎక్కడో ఉత్తరాదిన పంజాబ్లో ఉన్నటువంటి పాఠశాలల్లో తెలుగు భాషా పదాలు, తెలుగు పలకరింపులు వినబడడం అనేది ఆసక్తికరంగా మారుతుంది. పిల్లలు తెలుగులో అంటే పంజాబీ పిల్లలు తెలుగులో మాట్లాడుతున్నటువంటి వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇదంతా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బహుభాష విధానాన్ని దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నటువంటి ప్రక్రియ. వాస్తవానికి మన విద్యా విధానంలో ఇది కొత్తగా ఉండొచ్చు, కానీ యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది పాత పద్ధతి. దశాబ్దాల తరబడి వాళ్ళు మాతృభాషతో పాటు మరొక 2 యూరోపియన్ భాషలు నేర్చుకునేటువంటి పద్ధతి ఉంది. ఎందుకంటే యూరోప్ దేశాలు చాలా చిన్నగా ఉంటాయి. మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశం అంత సైజులో అక్కడ ఉంటుంది కాబట్టి జనాభా కూడా మనతో పోల్చి చూసినప్పుడు వాళ్ళ జనాభా తక్కువే ఉంటుంది. అందుకని పక్కన ఉన్నటువంటి దేశాలు మాట్లాడేటువంటి భాషలు, ఉదాహరణకి జర్మనీలో ఉండేవాళ్ళు ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఇటలీలో ఉండేవాళ్ళు ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు, జర్మనీ నేర్చుకోవచ్చు. ఇట్లా 2-3 భాషలు నేర్చుకునేటువంటి మల్టీలింగ్వల్ సిస్టమ్ అనేది యూరోపియన్ సమాజంలో చాలా బలంగా నాటుకుని ఉంది. అందుకని అక్కడ కమ్యూనికేషన్ పరంగా సమాచార ప్రసారం విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు రావు. మరొక భాషకి సంబంధించినటువంటి అంశాలు కూడా నేర్చుకోవడానికి ఒక వెసులుబాటుగా ఉంటుంది. సో ఇప్పుడు ఒకే దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న అనేక భాషల మధ్య ఒక సుహృద్భావ సంబంధాలను తీసుకొచ్చేటువంటి క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా పంజాబ్ ప్రభుత్వం గవర్నమెంట్ పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తూ భారతీయ భాషలను నేర్చుకునేటువంటి పద్ధతిని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు తెలుగు పదాలు పంజాబ్లో అందుకే ప్రతిధ్వనిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.